హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SMT ఫ్రమ్ AP 888 RK Valley. ఈ వీడియోలో మనం ఏం వెళ్ళబోతున్నామంటే వైఎస్ఆర్ ఘాట్కి. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు వైఎస్ఆర్ ఘాట్ కూడా వెళ్ళిన అది మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూడు అని కాలు వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, వీళ్ళిద్దరు మా అమ్మ మా నాన్న తీసుకుని నేనైతే వైఎస్ఆర్ ఘాట్కి వెళ్ళాను. మా అమ్మ మా నాన్న ఇద్దరు ఎంతో ఆశపడ్డారు చూద్దామని. సర్లే అని చెప్పి చూపిద్దామని మా అమ్మ మా నాన్న ఇద్దరిని తీసుకుని నేను వైఎస్ఆర్ ఘాట్కి అయితే తీసుకెళ్ళాను. మా అమ్మ మా నాన్నని చూశారు, చాలా అందంగా ఉంది, చాలా బాగుందని మా అమ్మ మా నాన్న ఇద్దరు సంతోషపడ్డారు ఫ్రెండ్స్. మీరు కూడా మీ అమ్మ మీ నాన్న తీసుకురండి, తీసుకొచ్చి చూపించండి. మీరు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీకు మంచి అవకాశం, డబ్బులు ఏం కట్టక్కర్లేదు, ఫ్రీగా చూడొచ్చు. మీరు చూపించండి. చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, అటుపక్క ఇటుపక్క, అవి ఎర్రచందనం చెట్లు అండి. వాటిని పెంచుతున్నారు. అవి ఎర్రచందనం. పుష్ప సినిమాలో చూసాం కదా మనం ఎర్రచందనం. ఆ ఎర్రచందనం చెట్లు, ఈ ఎర్రచందనం చెట్లు ఒకటే. అవి ఎర్రచందనం చెట్లు. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతున్నారు. వాటిని అవి బాగా పెరిగి పెద్ద అయిన తర్వాత వాటిని నరికేసి అమ్ముతారు. ఎర్రచందనం చెట్లు ఇక్కడ రావడం వల్ల ఎర్రచందనం చెట్లు కూడా చూసాము. దేవుని దయ. మీరు కూడా వచ్చి ఈ వైఎస్ఆర్ ఘాట్ని చూసి మంచిగా ఆనందపడాలని కోరుకుంటున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి, కొంచెం లోపలికి నడవాలి. లోపలికి వెళ్తే ఆయన సమాధి అయితే వస్తుంది. అక్కడ దొంగ కనపడుతుంది చూడు, నల్లగా. దాని మీద పేర్లు రాస్తున్నాయి, ఆయన కోసం చచ్చిపోయిన వాళ్ళ పేర్లు. ఇదే ఎదురుగా నల్లగా కనపడుతుంది చూడు, రౌండ్గా ఎదురుగా దెమ్మలా ఎదురుగా కనపడుతుందా నల్లగా? దగ్గరికి వెళ్ళాలి. పాత్ర పొందాలండి. ఎట్టండి సూపర్గా ఎర్రచందనం అంత నీట్గా వస్తే, దీనిలాగా షాప్గా వస్తే బోల్డ్ డబ్బు షాప్నెస్. ఖర్చుగా ఎక్కువ అయ్యో. ప్రతి జిల్లా వైజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎక్కువ, తూర్పుగోదావరి, అనంతపురం, ప్రకాశం, ఆదిలాబాద్. అప్పుడు తెలంగాణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇది చూస్తున్నారు కదా, ఇది రౌండ్గా నల్లగా కట్టారు కదా, దీని మీద పేర్లు అయితే రాశారు ఫ్రెండ్స్. ఆ పేర్లు ఎవరి పేర్లు అంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన చనిపోయారని తెలవగానే ఆయన అభిమానులు ఉంటారు కదా, ఆయన అభిమానులు గుండె ఆగిపోయి చచ్చిపోయారు ఫ్రెండ్స్. ఆయన మీద ప్రేమతో వాళ్ళందరి పేర్లు ఇవి చూడగానే మా నాన్నగారు షాక్ అయ్యారు. ఆయన రాజకీయ నాయకుడు, ఆయన కోసం ఎంతమంది చనిపోయారా, ఎంతమందిని ఆయన ప్రభావితం చేశాడా, ఆయన ఎంత గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి మా నాన్న చాలా షాక్ అయ్యాడు అనమాట. ఎంతమంది ఆయన చనిపోయాడని చెప్పి ఆయన వార్త వినలేక ఎంతమంది జనాలు గుండె ఆగిపోయి చచ్చిపోయారంటే, ఆయన ఎంత బాగా బ్రతికాడు, ఎంత బాగా ప్రజలకు సేవ చేశాడో, ఎంతమందిని ఆయన ప్రభావితం చేశాడో, ఎంతమంది మనుషుల గుండెల్లో ఆయన ఒక పదిలమైన స్థానాన్ని సంపాదించుకుని అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం కూడా బ్రతికితే ఇలాగే బ్రతకాలి, ఈయనకిలాగే బ్రతకాలి, ఈయనకిలాగా అనేక మందిని సంపాదించుకోవాలి, అనేక మంది మనల్ని ప్రేమించే వారిని మనం సంపాదించుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చాలా షాక్ అయ్యాను. ఆయన ఒక్కడ చచ్చిపోయాడని చెప్పి వాళ్ళ
భార్య విజయమ్మ గారు చనిపోలేదు, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు, కానీ బయట జనం చనిపోయారు. రక్త సంబంధులు చనిపోలేదు, బయట జనం చనిపోయారు. అంటే ఆయన్ని ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ ప్రేమించారని నాకైతే అర్థమవుతుంది. నిజంగా ఆయన చాలా గొప్పవాడండి. మనం కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయనకిలా బ్రతకాలి. అంతే కదా. అది అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ అంటాడు, మనకి ఏదన్నా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు అని అంటారు. కానీ ఈయనకైతే ఇంతమంది ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు చూడండి. ఆయన చనిపోయాడని చెప్పి ఇంతమంది చనిపోయారు. మా ఊరు పక్కన ముదునూరులో కూడా ఒక వ్యక్తి చనిపోయాడంట. మా నాన్నదే చెప్తున్నాడు ఈ వీడియోలో. మా నాన్న చూడండి ఎంతమంది చనిపోయారు. గ్రేట్ కదా నిజంగా. హ్యాట్స్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఆయన చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లలు, నేను 2006 సంవత్సరంలో పుట్టాను. ఆయన 2009లో చనిపోయాడు. నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడైతే మనం వైఎస్ఆర్ ఘాట్కి ఆయన సమాధి దగ్గరికి వచ్చేసాం. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఆయన సమాధి వచ్చేస్తుంది. ఇంకో ఇటే దారి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. గేట్లు కనపడుతున్నాయి కదా, ఆ గేట్ల లోపలికి వెళ్తే అదే సమాధి. నిజంగా తెలిసిన మీరు చూస్తారు. ఫస్ట్ పిలిచింది మనకు అతనే కేబుల్ అతను రా. అయితే ఇద్దరికి గొడవ అయింది. గొడవ ఏంటిదో చచ్చిపోయాడు. దాన్ని కలిపేశారు. అంటే వీళ్ళు పెద్దలందరూ అన్నారు పొద్దులే చూసేయండి అన్నారు. దాన్ని బయటికి ఎత్తొద్దన్నారు. రాసిన రాత విలేకరుతో రాపిచ్చేశారు. రాని కొనేశారు వాళ్ళు. విలేకరు కూడా మాల్పిల్లు వస్తున్నాయి. ఇదేరా అయితే సమాధి జనం బొబ్బున్నారు ఇంటర్బాబు. సెక్యూరిటీ గార్డు ఉంటాడు అక్కడ, సెక్యూరిటీ అబ్బాయి ఉంటాడు. పెట్టింది అది టిప్పా. అదే ఆయన సమాధి. ఇది ఇది ఇక్కడ ఉంచుడు కొండ గుట్ల. అదే సమాధి అక్కడే పాతి పెట్టారు. ఇది స్టాట్యూ. ఇదిగోండి, ఇదే రాజశేఖర రెడ్డి గారి అది ఆయన విగ్రహం. ఆయన సమాధి చూసిన తర్వాత నేనైతే ఆయన సమాధికి నేను దండం పెట్టాను. నేను మా అమ్మ కూడా ఇద్దరం దండం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయన మహా మనిషి కాబట్టి ఇద్దరం దండం పెట్టుకున్నాం. చూసాము, ఎంజాయ్ చేసాము, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్, రాజశేఖర రెడ్డి గారి సమాధి. మీరు కూడా మీ తల్లిదండ్రులను తీసుకుని వచ్చి చూపించండి. చాలా ఆనందపడతారు. చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు, అందమైన చెట్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ వాళ్ళ చెల్లి షర్మిల గారు వీళ్ళందరూ వచ్చి చూస్తారు. మీరు కూడా వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే.